హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నాని స్వాతి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? తలకాయ కూర. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది సింపుల్గా అనమాట. నేనే మసాలా గట్ట ఏమి యూజ్ చేయనండి. నాకు ఇలా నేచురల్గా వండితేనే టేస్టీ అనిపిస్తుంది అనమాట. సో మసాలాలు వేస్తే హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో అందుకే నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత అల్లం తెల్లుల్లి దంచుకోండి. అందులోనే కొంచెం జీలకర్ర వేసుకుని దంచుకోండి. ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అనమాట. సో అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తలకాయ ఉంటుంది కదా అది కూడా వేసుకోండి. తలకాయ అంటే నేను ఏం తలకాయ అనుకుంటున్నారా? మేక తలకాయ అండి, గాబర్ పడకండి. సో అది కూడా వేసుకొని మూత పెట్టుకోండి కలుపుకొని. కొంచెం వాటర్ వచ్చింది అంటడికి టమాటా కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి 2 మినిట్స్. అది బాగా కొంచెం వాటర్ వస్తుంది అనమాట. అప్పుడు బాగా కలుపుకొని పసుపు, ఉప్పు, కారం ముందే చెప్తున్నా. ఎంత కూరకి ఒక మినిమం 3 స్పూన్ల కారమైనా వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. సో అది వేసుకుని మూత పెట్టండి. బాగా కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. మొదటి కూర అయితే కుక్కర్లో పెట్టి ఉడకపెట్టుకోండి. కొంచెం నేతది అంటే పర్వాలేదు, ఇలా వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వండి. ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది సింపుల్గా. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటని. బాయ్ బాయ్. లైక్ చేయండి.